హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఒక చిన్న వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మేము రెడీ అయ్యాము బయటికి వెళ్ళడానికి. ఎందుకు వెళ్తున్నాము అంటే ఈరోజు నా బర్త్డే అనమాట. బర్త్డే అంటే చిన్నపిల్లల కేక్ కటింగ్స్, పెద్ద పెద్ద పార్టీలు అవేమీ కాదండి. మన పిల్లలకి మనం బర్త్డేస్ చేసి వాళ్ళ ఆనందం పడుతుంటే చూసి ఎంతో ఆనందపడిపోతుంటాము. ఇంకా మనం ఎందుకు బర్త్డేలు ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. కాకపోతే అలవాటు ప్రకారంగా ఇప్పుడు కూడా గుడికి వెళ్తాను. అలా ఉదయం గుడికి వెళ్ళి వచ్చాను. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే బయటికి వెళ్దాము అన్నారు. ఎందుకు అని అడిగాను. ఎప్పుడు మాకు వండి పెట్టే నీకు ఈరోజు బయట తినిపించాలనుకుంటున్నాను అని అన్నారనమాట. నాకు వంట చేయడం చాలా ఇష్టము. ఎందుకు బయటకి నేను వంట చేసేస్తాను, ఏమి కావాలితే అది నేను ప్రిపేర్ చేస్తాను అన్నాను. ఇలాంటి చిన్న చిన్నవి కూడా ఆనందాలని కాదంటావా, ఇలా బర్త్డే సందర్భంగా తీసుకువెళ్తున్నాను, పర్వాలేదు బయలుదేరు అని అన్నారు. పిల్లలు కూడా అడుగుతున్నారు, ఇంకా పిల్లలు కూడా అడుగుతున్నారు కదా అని చెప్పి ఇంకా ఎందుకని చెప్పి బయలుదేరాను అనమాట. నిజమే కదండి, ఎప్పుడు వంటింట్లో కుందేలుగా ఉండే మనకి, మనలాంటి వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను కూడా కాదనుకుంటూ ఉంటాము. ఇంకొకసారి ఇక్కడ డబ్బులు ముఖ్యం కాదండి. ఫ్యామిలీతో వెళ్ళి సరదాగా ఇలాంటి అకేషన్ అప్పుడే వెళ్తాం. ఉత్తి రోజుల్లో అయితే మనకి అసలు ఆ థాటు కూడా రాదు. బయటకు వెళ్ళాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి, అలాంటివి అసలు మనకు రావు. ఇలాంటి అకేషన్స్లో వెళ్ళాలి అనిపిస్తుంది. ఇంకా మేమైతే బయలుదేరి వచ్చేసామండి. ఇక్కడ సుచిత్ర దగ్గర అంటే కోంపల్లికి కొంచెం దగ్గరలో మై ఫ్రెండ్ సర్కిల్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా తక్కువ ప్రైసెస్ ఉంటాయండి. ఇందులో ఏవైనా సరే ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ. ఇంతకుముందు నేను ఒకసారి అయితే ఈ రెస్టారెంట్కి వచ్చాను. ఇంకా ఎక్కడికైనా వెళ్దామా వేరే రెస్టారెంట్ అని అడిగారు. అన్నీ ఆలోచించాలి కదండి. తీసుకువెళ్తున్నారని ఆనందం పడిపోయి నాకు ఇవి కావాలి అవి కావాలి అని మనం అడిగే ముందు మన బడ్జెట్ కూడా చూసుకోవాలి. వద్దు, ఈ రెస్టారెంట్కి వెళ్దాము, ఇక్కడ మనకి మన బడ్జెట్లో ఉంటుంది, ఇంకెక్కడికి వద్దని చెప్పాను అనమాట. ఇంకా ఆ రెస్టారెంట్కి వచ్చాము. ఇది చాలా ఫేమస్ కూడా, ఎందుకంటే అసలు ఖాళీ కూడా ఉండదండి. సండే రోజుల్లో అయితే నేను ఒకసారి సండే వెళ్ళానమాట. ఎక్కడో పని మీద వెళ్తే ఎంత రష్, అసలు చాలాసేపు వెయిటింగ్ ఉండాల్సి వచ్చింది. తొందరగా మేము రావడం వల్ల మాకైతే ప్లేస్ దొరికిందనమాట. ఇంకా మేమైతే మెనూ చూస్తున్నాము. మా పిల్లలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఏం తింటారు అని అడిగితే ఒకలేమో చిల్లీ చికెన్, ఒకలేమో తందూరి అని అంటున్నారు. ఇంకా మనకి మిగతా రెసిపీస్ ట్రై చేయడానికి అంత ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే చాలా మనం ఇప్పుడు ట్రై చేయలేనివి తినకోలేము, ఆ టేస్ట్లు కూడా ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి ఇంకా పిల్లలు అడిగినవి తందూరి చికెన్ అండ్ ఈ చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ చేసాము. ఇప్పుడైతే చిల్లీ చికెన్ అయితే వచ్చింది. ఇది అది ఆఫ్ అయితే ఆర్డర్ చేసాము. దాని తర్వాత బిర్యానీ ఆర్డర్ చేద్దామని చెప్పి అనుకున్నాం అనమాట. ఈ ఫుడ్ అయితే ఎప్పుడు కూడా బాగానే ఉంటుందండి. చిల్లీ చికెన్ అయితే టేస్ట్ చాలా బాగుంది. అలాగే నెక్స్ట్ తందూరి కూడా వచ్చేసింది. తందూరి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా ఫ్యామిలీతో అప్పుడప్పుడు వెళ్ళి తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంకోసారి వెళ్ళలేము, ఎందుకులే అని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి అకేషన్ అప్పుడే మనం వెళ్ళాలనిపిస్తుంది. అంటే ఏదో ఒక స్పెషల్ డే ఉంటేనే వెళ్ళాలి అని అనిపిస్తుంది. ఇలా వెళ్ళింది ఏదైనా సరే ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని నేను అనుకుంటుంటానండి. ఇప్పుడు వండి పెట్టే మనకి ఇలా అర్థం చేసుకుని బయటకు తీసుకువెళ్ళడం కూడా ఒక లక్కే అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంకా బయటకు అయితే వచ్చేసాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా చాలా పెద్ద పెద్ద కానుకలు మనకి లేకపోయినా సరదాగా ఇలా ఫ్యామిలీతో గడపడం కూడా ఒక ఆనందమే కదా. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.